హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతం. ఓకే, చాలా ఈజీ టాపిక్ అండి. అగైన్ ఇందులో మనకి టూ టాపిక్స్ ఉన్నాయి, రైట్? ఫస్ట్ వన్ రేషియో, సెకండ్ వన్ ప్రపోర్షన్. సో ఫస్ట్ మనం రేషియో గురించి డిస్కస్ చేసి తర్వాత ప్రపోర్షన్ గురించి మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ వన్ రేషియో. రేషియో అంటే మీనింగ్ కంపారిజన్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సింపుల్గా ఇలా చెప్పొచ్చు. సో ఇక్కడ అబ్జర్వేషన్స్ అనేవి 2 కావచ్చు, 3 కావచ్చు, ఇలా ఎన్నైనా ఇవ్వచ్చు. కానీ కండిషన్ ఏంటి అంటే మనకి ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా సేమ్ యూనిట్స్ని కలిగి ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే 2 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఏని 100 గాను బిని 200 గాను రిప్రజెంట్ చేశారనుకుంటే 100 200 సేమ్ యూనిట్స్ కాబట్టి మనం ఏబిని కంపేర్ చేసి చెప్పచ్చు. అలా కాకుండా ఏబి అనే 2 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఏని 100 గాను బిని 20 కేజీ గాను రిప్రజెంట్ చేస్తే ఇక్కడ యూనిట్స్ అనేవి డిఫరెంట్ కాబట్టి మనం ఏబిని కంపేర్ చేసి చెప్పలేం. సో ఎప్పుడైనా సరే అబ్జర్వేషన్స్ని కంపేర్ చేయాలంటే వాటి యూనిట్స్ అనేవి సేమ్గా ఉండాలి. సో ఇక్కడ మనం కంపారిజన్ అని అంటున్నాం. అసలు కంపారిజన్ ఎలా చేస్తారు? కంపారిజన్ని 4 వేస్లో చేస్తారండి. ఫస్ట్ వన్ ఎడిషన్ మెథడ్, సెకండ్ వన్ సబ్ట్రాక్షన్ మెథడ్, థర్డ్ వన్ మల్టిప్లికేషన్ మెథడ్, ఫోర్త్ వన్ డివిజన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏబి అనే 2 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. వాటిని 100 200గా రిప్రజెంట్ చేశారు అనుకుందాం. సో ఎడిషన్ మెథడ్లో బి ఈక్వల్ టు ఏ ప్లస్ 100 అని చెప్పొచ్చు, రైట్? సో ఏ అంటే 100 ప్లస్ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 200. దీన్ని మనం బి అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ సబ్ట్రాక్షన్ మెథడ్లో ఏ ఈక్వల్ టు బి మైనస్ 100 అని చెప్పొచ్చు, రైట్? సో బి అంటే 200 మైనస్ 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 100. సో దీన్ని మనం ఏ అని చెప్పొచ్చు. థర్డ్ వన్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇందులో బి ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అని చెప్పొచ్చు, రైట్? సో 2 ఇంటూ ఏ అంటే 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 200. దీన్ని మనం బి అని అంటున్నాం. లాస్ట్ వన్ డివిజన్ మెథడ్. ఇందులో ఏ ఈక్వల్ టు బి బై 2 అని చెప్పొచ్చు. సో బి 200 బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇది మనకి ఏతో ఈక్వల్. సో రేషియోకి ప్రాపర్ డెఫినేషన్ ఏంటి అంటే కంపారిజన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై యూజింగ్ డివిజన్ మెథడ్ ఆర్ మల్టిప్లికేషన్ మెథడ్. అన్ని బుక్స్లో డివిజన్ మెథడ్ అని ఉంటుందండి. మల్టిప్లికేషన్ మెథడ్ కూడా మనం చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే ఎడిషన్ మెథడ్లో సబ్ట్రాక్షన్ మెథడ్లో ఎందుకు చెప్పకూడదు, డివిజన్ మెథడ్లోనే ఎందుకు చెప్పాలని. దీనికి మనం క్లారిఫికేషన్ అనేది నెక్స్ట్ వచ్చే పాయింట్లో తెలుసుకుంటాం. ఓకే, సో రేషియో ఆఫ్ ఏ కమ బి అంటే దీన్ని మనం ఏ ఇస్టు బితో రిప్రజెంట్ చేస్తాం. ఇది సింగిల్ కోలన్ అండి. దీన్ని ఈజ్ 2 అని స్పెల్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి రేషియోలో 2 టర్మ్స్ మాత్రం ఇచ్చినట్లయితే అప్పుడు ఏ ఇస్టు బిని ఏ బై బి అని కూడా అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకి రేషియోలో 2 టర్మ్స్ మాత్రమే ఉన్నట్లయితే ఈ కన్వర్షన్ అనేది పాసిబుల్. అలా కాకుండా రేషియో ఆఫ్ 3 టర్మ్స్ ఇచ్చారనుకోండి, అంటే ఏ కామా బి కామా సి, దీని రేషియో అనేది ఏ ఈస్టు బి ఈస్టు సి అవుతుంది. కానీ దీన్ని మనం ఏ బై బి బై సి అని రాయలేం, ఎందుకంటే ఇలాంటి ఫామ్ అనేది మ్యాథ్స్లో లేదు, రైట్? సో ఎప్పుడైనా సరే మనకి ఏ బై బి ఫామ్ కావాలంటే మనకి రేషియోలో 2 టర్మ్స్ మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్టు బిని 2:3 అనుకుంటే ఇందులో మనం ఇండివిజువల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏ ఈక్వాలిటీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, బి ఈక్వాలిటీ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నాం. మనం డైరెక్ట్గా
ఏ ఈక్వల్ టు 2 అని బి ఈక్వల్ టు 3 అని తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏబి వాల్యూస్ ఒరిజినల్గా ఏవో ఉన్నాయి, వాటి సింప్లిఫైడ్ ఫామ్ అంటే క్యాన్సిలేషన్స్ అనేవి అయిపోయిన తర్వాత లీస్ట్ పాసిబుల్ సింప్లిఫికేషన్ ఫామ్ అనేది 2:3. వీటిలో ఏ నెంబర్తో క్యాన్సిలేషన్ చేశారో మనకు తెలియదు కాబట్టి మనకి ఇండివిజువల్ వాల్యూ కావాలంటే ఈ రేషియోని సమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో ఏబీలు రేషియో వైజ్ 2:3నే ఉంటాయి. కాకపోతే ఇండివిజువల్ వాల్యూ కావాలంటే 2 ఇంటూ సమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2 పార్ట్స్ అని చెప్తాం. అలాగే బిని 3 పార్ట్స్ అని చెప్తాం. ఇలా మనం ఏబీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా కాకుండా వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ 2:3 అన్నారు రైట్. 2:3 అంటే 2 + 3 5. ఏ కావాలంటే టోటల్ 5లో ఏ అనేది 2 కాబట్టి 2/5 ఇంటూ టోటల్ అని చెప్పొచ్చు. అలాగే బి కావాలంటే 3 అవుట్ ఆఫ్ 5 ఇంటూ టోటల్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒక వే ఆఫ్ రిప్రజెంటేషన్. దీన్ని మనం ఎగ్జామినేషన్లో వాడడం కానీ ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు. మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పార్ట్స్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్. If you multiply or divide each term of ratio with a constant, then there will not be any change in the value of the ratio. Okay, for example 2:3 రేషియో తీసుకుందాం. దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 అంటే 4, 2 ఇంటూ 3 అంటే 6 రైట్. దీన్ని సింప్లిఫైడ్ ఫామ్లో రాస్తే ఎగైన్ మనకి 2:3నే వస్తుంది. ఇన్ ద సేమ్ వే 2:3ని 3తో డివైడ్ చేద్దాం. సో 2/3 ఈజ్ టు 3/3. 3 క్యాన్సిల్, ఎగైన్ మనకి 2:3నే వస్తుంది. సో ఏదైనా ఒక రేషియోని కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన రేషియోలో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇఫ్ యూ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ ఏ కాన్స్టెంట్ ఫ్రమ్ ఈచ్ టర్మ్ ఆఫ్ రేషియో, దేర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ రేషియో. ఓకే, సో ఎగైన్ మనం 2:3ని తీసుకుంటే మనం 2 సైడ్స్ 2 యాడ్ చేద్దాం. సో 2 + 2 ఈజ్ టు 3 + 2. ఇది 4:5. దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేయలేం రైట్. సో స్టార్టింగ్ 3 ఉంటే ఎండింగ్కి వచ్చేసరికి 4:5 అయింది. ఇన్ ద సేమ్ వే మనం 2:3కి 1 సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 2 - 1 ఈజ్ టు 3 - 1. ఇది మనకి 1:2 అయింది. స్టార్టింగ్ 2:3 ఉంటే మనం 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1:2 అయింది. సో ఎప్పుడైనా సరే మనం కాన్స్టెంట్ని యాడ్ చేసిన అలా సబ్ట్రాక్ట్ చేసిన రేషియోలు అనేది చేంజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం రేషియోలో అబ్జర్వేషన్స్ అనేవి కంపేర్ చేయాలంటే ఓన్లీ డివిజన్ మెథడ్లోనే చేస్తాం. ఇది రీజన్ రైట్. సో ఇప్పటి వరకు మనం రేషియో అంటే ఏంటి, రేషియోని ఎలా కంపేర్ చేస్తారని తెలుసుకున్నాం. ఇప్పుడు రేషియోలో డిఫరెంట్ టైప్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ ratios. Okay, first one, inverse ratio. Inverse ratio of a comma b ఇచ్చినట్లయితే, సో ఏకి ఇన్వర్స్ 1/a, బికి ఇన్వర్స్ 1/b. ఈ రెండింటికి మనకి రేషియో కావాలి. యూజువల్గా ఫ్రాక్షన్స్ ఉంటే టైం ఎక్కువ తీసుకుంటుంది రైట్. సో మనం ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ వస్తే వాటిని ఎలిమినేట్ చేస్తాం. ఎలా ఎలిమినేట్ చేస్తాం? ఇక్కడ ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేయాలంటే డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకుని ప్రతి ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఏబి ఎల్సిఎం అవుతుంది. ఏబి ఇంటూ 1/a అంటే బి ఈజ్ టు ఏబి ఇంటూ 1/b అంటే ఏ రైట్. సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి అంటే b/a. అలాగే ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3 వేరియబుల్స్ ఇచ్చారనుకోండి, అంటే ఏ కామా బి కామా సి. సో 1/a, 1/b, 1/c వీటికి మనకి రేషియో కావాలి. ఇక్కడ ఎల్సిఎం అనేది ఏబిసి రైట్. సో
ఏబిసి ఇంటూ 1/a అంటే బీసీ, ఏబిసి ఇంటూ 1/b అంటే ఏసీ. సో లాస్ట్ వన్ ఏబిసి ఇంటూ 1/c అంటే ఏబి, రైట్? ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే బీసీ ఈస్ టు ఏసీ ఈస్ టు ఏబి. ఎప్పుడు ఇలానే చేయాల. ఇలా చేయకుండా మనం ఈజీగా కూడా చెప్పొచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు మనం ఇన్వర్స్ రేషియోని డైరెక్ట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి అలాగే ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి కామా సి ఇచ్చారనుకోండి. వీటిని మనం ముందే చూసాం, రైట్? సో ఇప్పుడు మనకి ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి కావాలంటే ఫస్ట్ టర్మ్ కావాలంటే ఏని హెడ్ చేసి బిని రాయాలి. సో సెకండ్ టర్మ్ కావాలంటే బిని హెడ్ చేసి ఏని రాయాలి. సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి ఆర్ ఏ ఈస్ టు బి అంటే బి ఈస్ టు ఏ. అలాగే ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే ఫస్ట్ టర్మ్ కావాలంటే ఏని హెడ్ చేసి బీసీని మల్టిప్లై చేయాలి. సో బీసీ ఈస్ టు. సెకండ్ టర్మ్ కావాలంటే బిని హెడ్ చేసి ఏసీని మల్టిప్లై చేయాలి ఇంటూ ఏసీ. థర్డ్ టర్మ్ కావాలంటే సిని హెడ్ చేసి ఏబిని మల్టిప్లై చేయాలి. సో ఏబి. ఓకే. ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే బీసీ ఈస్ టు ఏసీ ఈస్ టు ఏబి. అలాగే ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి అడిగారు అనుకోండి. ఫస్ట్ టర్మ్ కావాలంటే ఏని హెడ్ చేసి బీసీడీని మల్టిప్లై చేయాలి. సో బీసీడి ఈస్ టు. సెకండ్ టర్మ్ కావాలంటే బిని హెడ్ చేసి ఏసీడీని మల్టిప్లై చేయాలి. సో ఏసీడి. థర్డ్ టర్మ్ కావాలంటే సిని హెడ్ చేసి ఏబిడిని మల్టిప్లై చేయాలి. ఏబిడి. ఫోర్త్ టర్మ్ కావాలంటే డిని హెడ్ చేసి ఏబిసిని మల్టిప్లై చేయాలి. ఏబిసి. సో ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి అంటే బీసీడి ఈస్ టు ఏసీడి ఈస్ టు ఏబిడి ఈస్ టు ఏబిసి. ఇలా మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయకుండా ఈజీగా ఇన్వర్స్ రేషియో అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సెకండ్ వన్, డూప్లికేట్ రేషియో. థర్డ్ వన్, ట్రిప్లికేట్ రేషియో. ఓకే. డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ కామా బి అలాగే ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ఏ కామా బి కామా సి ఇచ్చారనుకోండి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ అయినా ఉండొచ్చండి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డూప్లికేట్లో డ్యూ, ట్రిప్లికేట్లో ట్రై. ఓకే. సో డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ కామా బి అంటే ఇక్కడ 2 ఏలు ఉన్నాయి, 2 బిలు ఉన్నాయి. వీటికి మనం రేషియో కావాలి అంటే 2a ఈస్ టు 2b రాసామనుకుంటే 2 క్యాన్సిల్, ఏ ఈస్ టు బినే ఉంటుంది. సో డూ అంటే 2నే, అవి 2a 2b కాదు. 2a 2b రాస్తే ఏ ఈస్ టు బినే వస్తుంది. కాబట్టి నార్మల్ రేషియోకి డూప్లికేట్ రేషియోకి డిఫరెన్స్ లేదు, రైట్? సో డూప్లికేట్ అంటే 2 ఏలు ఉన్నాయి, అవి 2a కాదు, ఏ స్క్వేర్ అని మీనింగ్. అలాగే బీలు కూడా 2 ఉన్నాయి, అవి 2b కాదు, బి స్క్వేర్ అని మీనింగ్. సో ఇన్ ద సేమ్ వే ట్రిప్లికేట్ రేషియో అంటే 3 ఏలు ఉన్నాయి అంటే ఏ క్యూబ్ ఈస్ టు 3 బీలు ఉన్నాయి, బి క్యూబ్ ఈస్ టు 3 సిలు కూడా ఉన్నాయి, సి క్యూబ్. సో ఇలా మనం డూప్లికేట్, ట్రిప్లికేట్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. వీటితో పాటు మనకి సబ్ డూప్లికేట్ అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియోస్ కూడా ఉన్నాయి. ఓకే. సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ ఏ కామా బి అంటే మనకు ఆల్రెడీ తెలుసు. డూప్లికేట్ రేషియో అంటే ఏ స్క్వేర్ ఈస్ టు బి స్క్వేర్, రైట్? సో సబ్ డూప్లికేట్ అంటే ఎక్స్పోనెన్షియల్లో ఉన్న నెంబర్కి ఇన్వర్స్ తీసుకోవాలి. సో ఇన్వర్స్ అంటే 2కి ఇన్వర్స్ అంటే 1/2, రైట్? అలాగే 2కి ఇన్వర్స్ అంటే 1/2. దీన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఈస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి అని చెప్తాం.
అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ఏ కామా బి కామా సి అంటే మనకి ట్రిప్లికేట్ రేషియో ఏ క్యూబ్ ఇస్ టు బి క్యూబ్ ఇస్ టు సి క్యూబ్ రైట్. ఎక్స్పోనెన్షియల్ ఉన్నదానికి ఇన్వర్స్ తీసుకోవాలి కాబట్టి 1/3 1/3 1/3. దీన్ని మనం క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ సి అని అంటాం. ఓకే, మనకి ఇంకో టైప్ ఆఫ్ రేషియో ఉందండి, అదేంటో ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వన్ కాంపౌండ్ రేషియో. ఓకే, మనల్ని క్వశ్చన్లో ఎలా అడుగుతారంటే ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ అని సెట్ ఆఫ్ రేషియోస్ ఇస్తారు. ఎలా అంటే A1 is to B1, A2 is to B2 అండ్ సో ఆన్ AN is to BN అని ఇలా సెట్ ఆఫ్ రేషియోస్ ఇచ్చి మన కాంపౌండ్ రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో రేషియో అంటే A is to B అన్న A బై B అన్న ఒకటే కాబట్టి ఇక్కడ కాంపౌండ్ రేషియో అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ నెంబర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద సెకండ్ నెంబర్స్. సో కాంపౌండ్ రేషియో ఈక్వల్ టు A1 ఇంటూ A2 ఇంటూ A3 అండ్ సో ఆన్ AN బై B1 ఇంటూ B2 ఇంటూ B3 అండ్ సో ఆన్ BN. సో ఇది మనకి కాంపౌండ్ రేషియో అంటే. కాంపౌండ్ రేషియోని ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇప్పటి వరకు మనం రేషియో అంటే ఏంటి, రేషియోని ఎలా కంపేర్ చేస్తారు, టైప్స్ ఆఫ్ రేషియోస్ అనేవి చూసాం. ఇప్పుడు మనం ప్రపోర్షన్ గురించి మాట్లాడదాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ప్రపోర్షన్. ఓకే, మనం సింపుల్గా 2 ఆర్ మోర్ వేరియబుల్స్ని కంపేర్ చేయాలి అంటే రేషియో యూజ్ చేస్తున్నాం రైట్. ఎప్పటివరకు మనం అదే డిస్కస్ చేసాం. అలా కాకుండా 2 రేషియోస్ని కంపేర్ చేయాలి అంటే మనం ప్రపోర్షన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ A:B అనేది ఒక రేషియో, అలాగే C:D అనేది ఒక రేషియో. ఇప్పుడు మనం వీటిని కంపేర్ చేయాలి అంటే ప్రపోర్షన్ని వాడాలి. ఇక్కడ ప్రపోర్షనల్ సింబల్ అనేది డబుల్ కాలన్. దీన్ని మనం స్పెల్ చేయాలి అంటే ఈజ్ యాజ్ అని చెప్పాలి. సింగిల్ కాలన్ అయితే ఈజ్ టు, డబుల్ కాలన్ అయితే ఈజ్ యాజ్. సో A:B ఈజ్ యాజ్ C:D అంటే 2 రేషియోస్ అనేవి ప్రపోర్షనేట్లో ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే 4 వేరియబుల్స్ అనేవి ప్రపోర్షనేట్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో 2 రేషియోస్ లేదా 4 వేరియబుల్స్ అనేవి ప్రపోర్షనేట్లో ఉండాలి అంటే ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అదేంటంటే A:B ఈజ్ యాజ్ C:D అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే AD అనేవి ఎక్స్ట్రీమెన్స్లో ఉన్నాయి రైట్. అలాగే BC అనేవి మిడిల్లో ఉన్నాయి. సో కండిషన్ ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్కి ఈక్వల్ అవ్వాలి. సో AD ఈక్వల్ టు BC అనే కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే మనం ఈ రేషియోస్ అనేవి లేదా ఈ వేరియబుల్స్ అనేవి ప్రపోర్షనేట్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే, ఇది ప్రపోర్షనేట్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ fourth proportion, second one third proportion, third one mean proportion. ఓకే, ఫస్ట్ వన్ ఫోర్త్ ప్రపోర్షన్. మనకి 4 వేరియబుల్స్ అనేవి ప్రపోర్షనేట్లో ఉండాలి అంటే A:B ఈజ్ యాజ్ C:D అనేది మనం ఫామ్ చేయాలి. సో కండిషన్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కాబట్టి AD ఈక్వల్ టు BC రైట్. మనకి ఇక్కడ 4th ప్రపోర్షన్ అని అడుగుతున్నారు. సో A అంటే 1, B అంటే 2, C అంటే 3, D అంటే 4 రైట్. మనకి 4th ప్రపోర్షన్ కావాలి కాబట్టి D ఈక్వల్ టు BC బై ఈ A రైట్ హ్యాండ్ సైడ్ వస్తే బై A అవుతుంది రైట్. సో 4th ప్రపోర్షన్ అనేది BC బై ఏకి ఈక్వల్. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ ప్రపోర్షన్. మనకి ప్రపోర్షనేట్ కండిషన్ వాడాలి అంటే 4 వేరియబుల్స్ ఉండాలి.
కానీ ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ అన్నాడు కాబట్టి మనం 3 వేరియబుల్స్ మాత్రమే యూజ్ చేయాలి. అందులో థర్డ్ వన్ ఏబిసి అంటే సి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 వేరియబుల్స్‌ని యూజ్ చేసి ప్రపోర్షనేట్ కండిషన్‌ని ఎలా ఫార్మ్ చేయాలో చూద్దాం. A:B ఈజ్ యాస్ C:D అనేవాళ్ళం 4 వేరియబుల్స్ ఉంటాయి. కానీ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి B:C అని తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మనకి ప్రపోర్షనేట్ కండిషన్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కాబట్టి AC ఈక్వల్ టు B స్క్వేర్ రైట్. సో మనకి థర్డ్ ప్రపోర్షన్ అన్నారు కాబట్టి A1 B2 C3 సో C ఈక్వల్ టు B స్క్వేర్ బై A ఇది మనకి థర్డ్ ప్రపోర్షన్. ఓకే. సో లాస్ట్ వన్ మీన్ ప్రపోర్షన్. ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రపోర్షనేట్ కండిషన్లో ఏడి అనేవి ఎక్స్ట్రీమ్స్ అవుతాయి, అలాగే బీసీ అనేవి మీన్స్ అయితే రైట్. సో బి అనేది ఫస్ట్ మీన్, సి అనేది సెకండ్ మీన్. మనల్ని ఇక్కడ మీన్ ప్రపోర్షన్ అని మాత్రమే అడిగారు. సో ఇక్కడ కండిషన్ మనం ఎలా ఫామ్ చేస్తామంటే A:B ఈజ్ యాస్ మనం రెండు మీన్స్ని ఒకేలా తీసుకుంటాం, సేమ్గా తీసుకుంటాం రైట్. సో B:C. సో మనం ప్రపోర్షనేట్ కండిషన్ యూజ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కాబట్టి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. సో మనల్ని మీన్ ప్రపోర్షన్ అడిగారు కాబట్టి మీన్ అంటే బి కాబట్టి బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. ఓకే. సో మీన్ ప్రపోర్షన్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీకి సమానం. సో ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డి ఈక్వల్ టు బీసీ బై ఏ. థర్డ్ ప్రపోర్షన్ అంటే సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. అలాగే మీన్ ప్రపోర్షన్ అంటే అండర్ రూట్ ఆఫ్ ఏసీ రైట్. సో ఇంతటితో మనకి ప్రపోర్షనేట్లో ఉన్న ప్రపోర్షనల్ డెఫినేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ A:B 7:5, B:C 9:11, దెన్ A:B:C అంట. ఓకే. ఇక్కడ మనకి రెండు రేషియోస్ ఇచ్చారు. A:B అనేది 7:5 అన్నారు. అలాగే సెకండ్ రేషియో B:C అనేది 9:11 అన్నారు. ఇలా మనకి రెండు రేషియోస్ ఇచ్చి సింగిల్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఇచ్చిన రేషియోస్లో కామన్ పాయింట్ అనేది, కామన్ వేరియబుల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బి అనేది రెండింటిలో కామన్ ఉంది రైట్. కానీ ఫస్ట్ రేషియోలో బి 5 పార్ట్స్ ఉంది, సెకండ్ రేషియోలో బి 9 పార్ట్స్ ఉంది. అలా కాకుండా రెండు రేషియోలో కనుక బి 5 పార్ట్స్ ఉన్నట్లయితే మనం A:B:Cని 7:5:11 అని చెప్పొచ్చు. అలా కాకుండా రెండు కేసెస్లో 9 పార్ట్స్ ఉంటే A:B:Cని 7:9:11 అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఈక్వల్గా లేవు కాబట్టి మనం ఈక్వల్ చేయాలి. ఎలా చేస్తామంటే ఫస్ట్ రేషియోని ఈ 9తో మల్టిప్లై చేయాలి. ఓకే. సెకండ్ రేషియోని ఈ 5తో మల్టిప్లై చేయాలి. సో 9 into 7 అంటే 63 ఈస్ టు 9 into 5 అంటే 45. దీన్ని మనం మల్టిప్లై చేస్తే 9 into 5 45, 11 into 5 55. సో ఇక్కడ బి వాల్యూస్ అనేవి సేమ్గా ఉన్నాయి రైట్. సో A:B:C అనేది 63:45:55 అని చెప్పొచ్చు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కాకుండా మనం ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా త్రూ ఆప్షన్స్ కూడా చెప్పొచ్చు. అది ఎలా అంటే మనం ఆప్షన్స్లో ఫస్ట్ 2 నెంబర్స్ని తీసుకుందాం. అంటే 63:45. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 9 7 టైమ్స్, 9 5 టైమ్స్ రైట్. సో A:B అనేది 7:5 కింద వచ్చింది. మనకి క్వశ్చన్లో ఇచ్చింది కూడా అదే కదా. అలాగే మనం సెకండ్ రేషియోని కూడా చెక్ చేస్తే అంటే 45:55 చెక్ చేస్తే
5 9 టైమ్స్, 5 11 టైమ్స్. మనకి B/C కూడా సాటిస్ఫై అయింది. సో, ఇలా మనం త్రూ ఆప్షన్స్ మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇలా కాకుండా ఇలా 2 రేషియోస్ ఇచ్చి సింగిల్ రేషియో ఫైండ్ ఔట్ చేయమన్నప్పుడు వేరే మెథడ్‌లో కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అది ఎలా అంటే A/B అంటే 7:5 రైట్? అలాగే B/C అంటే 9:11. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే B వాల్యూ కిందనే B వేయాలి. ఓకే. సో, దీన్ని మనం ఇస్తూ ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఈ నెంబర్‌ని ఇక్కడ రిపీట్ చేయాలి. సో, 5 ఉంది కాబట్టి 5, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లేస్‌లో 9ని రిపీట్ చేయాలి. సో, A/B/C అంటే సింపుల్‌గా 7 ఇంటూ 9 63 5 ఇంటూ 9 45 5 ఇంటూ 11 55 అని చెప్పొచ్చు. ఇలా మనకి 2 రేషియోస్ కాదు, ఎన్ని రేషియోస్ ఇచ్చినా సింగిల్ రేషియో ఫైండ్ ఔట్ చేయమంటే ఇలా ఈజీగా చెప్పొచ్చు. లేదా మనం త్రూ ఆప్షన్స్ కూడా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ A/B ఈక్వల్ టు 1:2, B/C ఈక్వల్ టు 3:4, C/D ఈక్వల్ టు 5:6, దెన్ ఫైండ్ A/B, C, D. సో, మనకి డిఫరెంట్ రేషియోస్ ఇచ్చారు. మనల్ని సింగిల్ రేషియో అంతా ఫైండ్ ఔట్ చేయమంటున్నారు. సో, మనం ప్రీవియస్ క్వెషన్‌లో డిస్కస్ చేసినట్టు త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఫస్ట్ ఆప్షన్‌లో A/B అనేది 1:2 ఉందో లేదో చెక్ చేద్దాం. సో, ఫస్ట్ ఆప్షన్ కనుక చెక్ చేసినట్లయితే A/B అనేది 1:2కి ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. సెకండ్ ఆప్షన్ కూడా చూస్తే A/B అనేది 1:2 అవ్వట్లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్. థర్డ్ ఆప్షన్ చూస్తే A/B అనేది 15:13 కాబట్టి ఇది 1:2 అవుతుంది. కాబట్టి 3 అనేది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫోర్త్ ఆప్షన్‌లో కూడా A/B అనేది 1:2 అవుతుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, మనం ఇప్పుడు సెకండ్ కండిషన్ కూడా వెరిఫై చేద్దాం. థర్డ్ ఆప్షన్‌లో B/C అంటే 3:4 రైట్? అలాగే ఫోర్త్ ఆప్షన్‌లో B/Cకి 30:48 అంటే 3:4 రావట్లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇలా మనం త్రూ ఆప్షన్స్ వెరిఫై చేసి ఈజీగా చెప్పొచ్చు. అలా కాకుండా మనం కామన్ ఎలిమెంట్ కూడా ఫైండ్ ఔట్ చేసి చెప్పొచ్చండి. ఇక్కడ మనకి 3 రేషియోస్ ఉన్నాయి కాబట్టి మన కామన్ ఎలిమెంట్‌ని 2 టైమ్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. అది కొద్దిగా లెంథీ ప్రాసెస్. ఈ ప్రాసెస్‌లో అయితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇలా కాకుండా వేరే మెథడ్‌లో చేయాలంటే A/B అనేది 1:2 అయితే B/C అనేది 3:4 రైట్? సో, B కింద Bనే రాయాలి. అలాగే C/D అంటే 5:6. ఇక్కడ ఈ గ్యాప్స్ అనేవి మనం నియర్ బై నంబర్‌తో ఫిల్ చేయాలి. ఓకే. ఈ గ్యాప్‌లో నియర్ బై నంబర్ అంటే 2, అగైన్ 2. ఈ గ్యాప్‌లో నియర్ బై నంబర్ అంటే 4 రైట్? ఈ గ్యాప్‌లో 3, ఈ గ్యాప్‌లో 5, అగైన్ 5. సో, మనకి ఫైనల్ రేషియో A/B, C, D అంటే 1:3 ఇంటూ 5 అంటే 15, 2:3 అంటే 6, 6 ఇంటూ 5 అంటే 30. అలాగే 2:4 అంటే 8, 8 ఇంటూ 5 అంటే 40, 2:4 అంటే 8, 8 ఇంటూ 6 అంటే 48. సో, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, if A/B ఈక్వల్ టు 3:4, B/C ఈక్వల్ టు 4:5, C/D ఈక్వల్ టు 5:6, దెన్ ఫైండ్ A/D. మనం ప్రీవియస్ క్వెషన్‌కి ఈ క్వెషన్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వెషన్‌లో మనకి చైన్ రూల్‌లో రేషియోస్ ఇచ్చి అన్ని టర్మ్స్‌కి ఫైనల్ రేషియో ఎంత అని అడిగారు. అదే మనం A/B, C, D అని ఎంత అని అడిగారు. అలా కాకుండా ఈ ప్రాబ్లంలో మనకి చైన్ రూల్‌లోనే రేషియోస్ ఇచ్చారు. కానీ ఫస్ట్ టర్మ్ Aకి లాస్ట్ టర్మ్ Dకి మాత్రమే రేషియో అడుగుతున్నారు. సో, మనకి అన్ని టర్మ్స్‌కి రేషియో అడిగితే
త్రూ ఆప్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా కాకుండా ఫస్ట్ టర్మ్‌కి, లాస్ట్ టర్మ్‌కి మాత్రం రేషియో అడిగితే మల్టిప్లికేషన్ రూల్‌లో మనం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మల్టిప్లికేషన్ రూల్ అంటే ఏంటంటే, ఇప్పుడు A:(B)ని A/B అని చెప్పొచ్చు, రైట్? అలాగే B:(C)ని B/C అని కూడా చెప్పొచ్చు. అలాగే C:(Dని C/D అని చెప్పొచ్చు. వీటిని మనం మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ బీబీ క్యాన్సిల్, సిసి క్యాన్సిల్. సో ఫైనల్గా మనకు ఉండేది A/D, రైట్? సో ఫస్ట్ టర్మ్ ఏ, లాస్ట్ టర్మ్ డికి రేషియో కావాలి అంటే మనం మనకి ఇచ్చిన రేషియోస్ అన్నిటిని మల్టిప్లై చేయాలి. సో A:(B) అంటే 3/4 ఇంటూ B:(C) అంటే 4/5 ఇంటూ C:(D) అంటే 5/6. సో 4, 4 క్యాన్సిల్, 5, 5 క్యాన్సిల్, 3 1 టైమ్, 3 2 టైమ్స్. సో A:(D) అంటే 1:2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 5, 3 అండ్ 15 ఈజ్. ఇక్కడ మనల్ని ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నారండి. డైరెక్ట్ ఫార్ములా, ఫోర్త్ ప్రపోర్షన్ D ఈక్వల్ టు BC/E, రైట్? అలాగే థర్డ్ ప్రపోర్షన్ C ఈక్వల్ టు B²/A. అలాగే మీన్ ప్రపోర్షన్ B ఈక్వల్ టు √AC. ఈ ఫార్ములాస్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎస్ఎస్సి రైల్వేలో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్. ఓకే. ఇక్కడ మనల్ని ఫోర్త్ ప్రపోర్షన్ అడిగారు కాబట్టి ఫోర్త్ ప్రపోర్షన్ D ఈక్వల్ టు BC/A కాబట్టి ఇక్కడ B అంటే 3, C అంటే 15, A అంటే 5, రైట్? 5 15లో 3 టైమ్స్. ఫోర్త్ ప్రపోర్షన్ ఈక్వల్ టు 3 into 3 which is equal to 9. ఆప్షన్ 3 is the correct answer. Okay. Next example, the third proportional to 4, 10 is. ఓకే. మనల్ని థర్డ్ ప్రపోర్షన్ C అడుగుతున్నారు. C అంటే B²/A, రైట్? సో B అంటే 10, 10²/A అంటే 4. సో 10² అంటే 100/4 అంటే which is equal to 25. ఆప్షన్ 2 is the correct answer. Okay. Next example, the mean proportional to 25 and 64 is. Okay. ఇక్కడ మనల్ని మీన్ ప్రపోర్షనల్ B అడుగుతున్నారండి. మీన్ ప్రపోర్షన్ B ఈక్వల్ టు √AC, రైట్? సో √A అంటే 25, C అంటే 64. ఓకే. √25 అంటే 5, √64 అంటే 8. సో 5 into 8 అంటే which is equal to 40. ఆప్షన్ 2 is the correct answer. Okay.